చూడు రే ఎన్నికల షెడ్యూల్ ఎట్లా ఉందంటే ఇక ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4, ఫేజ్ 5, ఫేజ్ 6, ఫేజ్ 7 మొత్తానికి 7 దశలలో జరగబోతున్నటువంటి పోలింగ్. దేశవ్యాప్తంగా 7 దశలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక పోలింగ్ తేదీ వచ్చేసి ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, ఈ మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1. ఇగో ఈ తేదీల్లో 7 దశలలో ఎన్నికలు జరగబోతున్నాయి మొత్తం మీద. ఇక పార్లమెంటు స్థానాలు వచ్చేసి 19వ తారీఖున ఏప్రిల్ 19 102, ఏప్రిల్ 26 89, మే 7 94 ఫేజ్ 3లో. ఇక ఫేజ్ 4లో వచ్చేసి మే 13కు 96 స్థానాలు, ఫేజ్ 5 వచ్చేసి మే 20కి 49 స్థానాలు, ఇక ఫేజ్ 6 వచ్చేసి మే 25కు 57 స్థానాలు, ఫేజ్ 7 వచ్చేసి ఇగో జూన్ 1న 57 స్థానాలు. మొత్తానికి ఇగో ఈ ఎన్నికలైతే పార్లమెంటు స్థానాలు ఇగో ఈ రకంగా ఉన్నాయి. ఇట్లా ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఇక ఇది మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలకు సంసిద్ధంగా మారిపోయినటువంటి ప్రధాన పార్టీలు దేశవ్యాప్తంగా. ఇక ముఖ్యంగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఏది ఎన్నికలు కూడా షెడ్యూల్ వచ్చేసింది. అది వచ్చేసి ఇక ఫేజ్ 1, ఫేజ్ 2 ఎప్పుడు ఇది లోక్సభ తెలంగాణ ఏపీలో. ఇక తెలంగాణ ఏపీలో ఇక ఇట్లా ఉన్నది మనదే కదా వార్త. నామినేషన్లు ప్రారంభం ఏప్రిల్ 18, నామినేషన్లు చివరి తేదీ ఏప్రిల్ 25 తెలంగాణలో, ఏపీలో. ఇక పోలింగ్ 13వ తారీఖు, ఇక రెండింటికి కలిపి. ఇక లెక్కలు వచ్చేసి ఫలితాలు జూన్ 4వ తారీఖున విడుదల కానున్నాయి. ఇక ఇట్లా ఉంది మొత్తానికి రాష్ట్రంలో పోలింగ్ మే 13న, ఇక జూన్ 4న కౌంటింగ్. ఇక షెడ్యూల్ని విడుదల చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ జూన్ 4వ తారీఖున కౌంటింగ్ ఉంటుంది. ఇక మొత్తానికి రసోత్తరమైన వాతావరణం నెలకొన్నది. దీంట్లో భాగంగానే ఇవాళ కేసీఆర్ బయటకు రాలేదని రేవంత్ రెడ్డి మాట్లాడడం ఏ విషయం మీద కవితను అరెస్ట్ చేస్తేనట కేసీఆర్ ఇంట్లో నుండి బయటకు వచ్చి కనీసం చూడని కూడా చూడలేదట. అంటే దీని వెనకాల ఏదో పెద్ద కుట్ర సాగుతుందని మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనేకమైనటువంటి విషయాలు, తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటలు, ఇక ఇట్లా ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి ఆ కథనే కదా. ఆయన బుద్ధి కూడా గట్లనే ఉంటుంది. వంకర బుద్ధి ఉంటుంది తప్ప చక్కటి బుద్ధి మాత్రం ఉండదు. రేవంత్ రెడ్డి సర్కార్ గట్లా ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ పాలన. ఇక ఏపీ సహా 4 రాష్ట్రాల్లో లోక్సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా చేయబోతున్నారు. ఇక షెడ్యూల్ ప్రకటనతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఇప్పుడు వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేయొచ్చు. ఈ వృద్ధులు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటి నుండే ఓటు వేయచ్చు. కానీ వీళ్ళను పలోబ్రాలకు గురి చేసి వాళ్ళను మభ్యపెట్టి ఏదో రకంగా దీనికి ఓటే దానికి ఓటే అనుకుంటూ ఇలాంటి ముచ్చట్లు ఎవరైనా చెప్పిర్రే అనుకో, కఠినంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ మీద. ఈసీ తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటుంది. మీ కులం మా కులము, మతం పేరిట ఇట్లాంటి కథలు మాట్లాడినా, ఇట్లాంటి సమాచారాలు ఎక్కడన్నా వెలువడినా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. ఇక అది ఈసీ తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. ఇక ఫేక్ న్యూస్ వ్యాప్తి కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. ఫేక్ న్యూస్ వ్యాప్తిని కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. ఒక ప్రచారానికి పిల్లలను వాడుకోవద్దని హెచ్చరిక. ప్రచారంలో అసలే పిల్లల్ని వాడుకోవద్దు. పిల్లల్ని అంటే ఎత్తుకొని లాలించి బుజ్జకించి ఇట్లాంటి పనులు కూడా చేయొద్దు. ప్రచారాలల్లో ముక్కు సీమిడి తీసుడు. మరి రేవంత్ రెడ్డి అట్లనే చేస్తాడు. స్నానం చేపిస్తా, సీమిడి తీస్తా, ఇట్లాంటి కథలు చేస్తాడు. ఇక లోక్సభ ఎన్నికలకు నగారా మోగింది. దేశవ్యాప్తంగా 543 లోక్సభ నియోజకవర్గాలకు ఏప్రిల్ 19 ఇక జూన్ 1 వరకు 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తానికి ఇక జూన్ 4న ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. ఎలక్షన్ కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ ఇక సంధు జ్ఞానేష్ కుమార్తో కలిసి ఇక శనివారం ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇక సిఈసి రాజీవ్ కుమార్ ఈ మేరకు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 4వ విడతలో మే 13న తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనున్నట్టు సిఈసి తెలిపారు. ఇక
ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించనున్నట్టు ప్రకటించారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. మొత్తానికి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. 7 విడతలు, ఇక 44 రోజులు కొనసాగుతుంది ఎన్నికల నగారా. ఇక దేశంలో రెండో సుదీర్ఘ ఎన్నికలు షెడ్యూల్ నుంచి కౌంటింగ్ దాకా 82 రోజులు పడుతుంది. మొత్తానికి షెడ్యూల్ నుండి కౌంటింగ్ దాకా అన్ని రాష్ట్రాల కౌంటింగ్ ఒకేసారి జూన్ 4న విడుదల కాబోతున్నాయి. ఇక ఫస్ట్ జనరల్ ఎలక్షన్ 4 నెలలు జరిగినాయి. ఇక 1980లో అత్యల్పంగా 4 రోజుల్లోనే ముగిసినటువంటి ఎన్నికలు 1980లో అత్యల్పంగా 4 రోజులలోనే ఎన్నికలు ముగిసినాయట. మరి అదే రకంగా పెడితే అయిపోయేది. ఇక ఈవీఎంలో వచ్చేసి 100% సేఫ్, 100% ఈవీఎంలు సేఫ్గా ఉన్నాయి. ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. రాజీవ్ కుమార్ ఇక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఇక ఈవీఎంలో 100% సురక్షితమని ఇక సిఇసి రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఇక ఈవీఎంల పనితీరుపై కోర్టులకు అనేక ఫిర్యాదులు అందాయి. కోర్టులు దాదాపుగా 40 సార్లు ఈ అంశంపైన విచారణ జరిపాయి. ప్రతిసారి అన్ని అభియోగాలను తోసిపుచ్చాయి అని ఇక ఆయన తెలిపారు. ఇక ఈవీఎంలను ఎవరు ట్యాంపర్ చేయలేరని, అవి ఫుల్ ప్రూఫ్గా ఉన్నాయని కోర్టులు పదే తేల్చి చెప్పాయన్నారు. నేటి రోజుల్లో సాధారణ వ్యక్తులే ఎక్స్పర్టులుగా మాట్లాడుతున్నారని, ఇక ఈవీఎంలను మార్చి ఎన్నికల ఫలితాలను తారుమారు చేయొచ్చని ఆరోపిస్తున్నారని ఆయన ఇక తప్పుబట్టారు. ఇక ఈవీఎంలను హ్యాక్ చేయడం ఎవరికి సాధ్యం కాదన్నారు. ఈవీఎంలను హ్యాక్ చేయడం అనేది ఎవరికి సాధ్యం? ఈవీఎంలను ఇట్లా హ్యాక్ చేసి అనుకో ఇక ఓం నమశివాయ అయిపోతుంది కథ. వాస్తవానికి ఈవీఎంలను హ్యాక్ చేసేటువంటి మైండ్ సెట్ కూడా ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. నాకు తెలిసి ప్రధానంగా ఈవీఎంలను హ్యాక్ చేస్తే కథనే వేరైపోతుంది. దేశంలో మొత్తం ఓటర్ల సంఖ్య వచ్చేసి 97.88 కోట్ల మంది ఉన్నారు. ఏప్రిల్ 14 వరకు ఇక ఓటర్ నమోదు అవకాశం. ఇక ఏపీ ఎలక్షన్తో పాటే కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నికలు. మొత్తానికి ఏప్రిల్ 14 వరకు ఎవరైనా ఓటరు నమోదు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటే అవకాశం ఉంది, నమోదు చేసుకోగలరు. ఏది మొత్తానికి ఏప్రిల్ 14 దాకా. ఇట్లా ఈవీఎంలను హ్యాక్ చేస్తారా? ఈవీఎంలు హ్యాక్ చేస్తే ఏం జరుగుతుంది? మొత్తానికి ఈవీఎంలు మొత్తం సేఫ్గా ఉన్నాయి, 100% సేఫ్గా ఉన్నాయి. వాటికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. కోర్టులో అనేకమైనటువంటి పిటిషన్లు వేసారు. ఈవీఎంలు దెబ్బతిన్నాయని, ఈవీఎంలో ఒడిదొడుకులు ఉన్నాయని, అవి పనిచేయట్లేదని, హ్యాకింగ్కు పాల్పడుతున్నారని ఇట్లాంటి పిటిషన్స్ ఉన్నాయి కదా, వాటన్నింటినీ వ్యతిరేకిస్తూ వాటికి ఎలాంటి సంబంధం లేదు, మా దగ్గర ఉన్న ఈవీఎంలు పూర్తిగా సేఫ్గా ఉన్నాయి అని చెప్తున్నటువంటి రాజీవ్ కుమార్. మే 13న పోలింగ్. మొత్తానికి 7 దశల్లో ఉండబోతుంది ప్రసారాలు. ఇక ఫేక్ న్యూస్ వ్యాప్తి, కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. ఇట్లా ఉంది. ఇక 4 రోజుల్లోనే ముగిసినటువంటి ఎన్నికలు. 1980లో అత్యల్పంగా 4 రోజుల్లోనే ఎన్నికలు ముగిసినాయట. మరి అప్పుడు ముగిసినాయి, ఇప్పుడు కూడా గట్టినే పెడితే అయిపోయేదని ఆలోచన. ఇక జూన్ 4న కౌంటింగ్. ఈ రకంగా ఎన్నికల కోడ్ మొత్తానికి ఎన్నికల షెడ్యూల్ అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో అలజడి చెలరేగింది. కవితను అరెస్ట్ చేయడం వెనుక ఏదో కుంభకోణం దాగుందని మాట్లాడుతున్నటువంటి మన ప్రియతమ ఓటుకు నోటు దొంగ కేసులో దొరికిపోయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి కథనం. కేసీఆర్ అక్కడికి రాలేదట, ఏం పరామర్శించలేదట, బిడ్డను తీసుకెళ్తుంటే కేసీఆర్ ఎందుకు రాలేదు, ఇవన్నీ మాట్లాడుతుండు. ఇవన్నీ చెప్తుండు. ఓ దిక్కు అక్కడ వాళ్ళ అన్న ఉన్నాడు, అంటే హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు. అంతమంది ఉండగా కేసీఆర్ వచ్చి ఏం చేస్తాడు? ఆపరని తెలుసు ఆయనకు. ఆపినా వాళ్ళు అక్కడ ఎట్లయినా అరెస్ట్ చేస్తారని ఆయనకు ఆలోచన. ఈడీ వచ్చేసింది, ఎంక్వైరీ చేసింది, అరెస్ట్ జరుగుతుంది. సడన్గా అరెస్ట్ చేస్తున్నారని తెలిసినా కానీ కేసీఆర్ వచ్చినా ఏం చేయలేని పరిస్థితి. అట్లాంటప్పుడు కేసీఆర్ ఎందుకు వస్తాడు? కొంచెం అంతా ముఖాల ఆలోచన నెత్తిలకెళ్ళి మాట్లాడితే బాగుంటుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కొంచెం ఆలోచించి మాట్లాడాలి. మాట్లాడితే దాని వెనక ముందు చూసి మాట్లాడండి.